ఇది కర్తృధికరణం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. కర్త ఆత్మ లేకపోతే జీవుడా? జీవుడంటేనే ఆత్మ అంటాడు వీడు, లేకపోతే బుద్ధ కర్త అని ప్రశ్న. దానికి సూత్రాలు చెప్తున్నారు. క్రితం సూత్రంలో చెప్పారు, స్వప్నావస్థలో ఇంద్రియాలు మనస్సు ద్వారా ఆత్మలో నిద్రిస్తాయి. అందుకని ఇంద్రియాల ప్రమేయం లేకుండానే ఆత్మ గ్రహణ శక్తి వినిపిస్తోంది. అందుకని జీవునిలోనే కర్తృత్వ సిద్ధము అన్నారు. అప్పుడు ఇంకో సూత్రం చెప్తున్నారు, వ్యపదేశాచ క్రియాయాం నచేత్ నిర్దేశ విపర్యయ. విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతే బిచ. విజ్ఞాన శబ్దంతో జీవాత్మలు చెప్తున్నారా? ఆ జీవుడు వైదిక కర్మలకు లౌకిక కర్మలను కూడా ఆచరిస్తున్నాడు. ఇది సూత్రంలో చెప్పారు. వ్యపదేశాచ అంటే ఉపదేశం ఏమిటి? విజ్ఞానం యజ్ఞం తనుతే. విజ్ఞానము యజ్ఞాలను విస్తారం చేస్తోంది, కర్మలను కూడా విస్తారం చేస్తోంది. ఈ విజ్ఞానం బుద్ధా లేకపోతే జీవుడా? విజ్ఞాన శబ్దం ద్వారా బుద్ధిని చెప్పదలిచిన తదేశాం ప్రాణానాం విజ్ఞాన విజ్ఞానమాదాయ అనుమరుగు వాక్యములు ఎందువలే కరణవాచము తృతీయ విభక్తి ప్రయోగించవలెను. ఏషాం ప్రాణానాం విజ్ఞానేన విజ్ఞానమాదాయ. ఏషాం వీట్ల, ప్రాణానాం ఇంద్రియాల, విజ్ఞానేన జ్ఞానము ద్వారా విజ్ఞానము గ్రహించి. కరణవాద్యము తృతీయ విభక్తి. విజ్ఞానం ఆదాయ విజ్ఞానేన ఈ తృతీయ విభక్తి. ఇక్కడ విజ్ఞానేన విజ్ఞానమాదాయ అన్నాడు. విజ్ఞానము ద్వారా విజ్ఞానాన్ని గ్రహించి అని అంటే, విజ్ఞానేన విజ్ఞానము ద్వారా కర్త విజ్ఞానము గ్రహించి. ఈ విజ్ఞానేన ఇక్కడ తృతీయ విభక్తి కావాలి అంటాడు. ఆ విభక్తి లేనందువల్ల జీవాత్మే కర్త అని అర్థము. ఇప్పుడు కరణం అంటే నేను గొడ్డలితో కర్రను కొడుతున్నాను అన్నప్పుడు గొడ్డలి అన్నది కరణం. ఈ కరణంలో తృతీయ విభక్తి ఉండాలి. ఇక్కడ కర్తలో తృతీయ విభక్తి ఉంది, కరణంలో లేదు.
ఆ విభక్తి లేనందున జీవాత్మ ఏ కర్త అని అర్థము. ఇది సూత్రార్థం. ఇప్పుడు దీని వివరణ చెప్తున్నారు. విజ్ఞానం యజ్ఞం తనుతే. విజ్ఞానము యజ్ఞాన్ని విస్తారం చేస్తోంది అంటాడు. చేస్తోంది. వైదిక యాగాలను చేయుచున్నాడు. విజ్ఞానం ఉన్న చోట ఇక్కడ జీవాత్మ అని చెప్తారు. వైదిక కర్మలన్నింటికీ లౌకిక కర్మలన్నింటికీ విజ్ఞానవాచ్యమైన జీవాత్మను కర్తగా చెప్పింది. బుద్ధిని కాదు. బుద్ధి కరణము, కర్త కాదు. విజ్ఞాన శబ్దాలు అర్థము జీవుడు ఎందుకు చెప్తున్నారు? బుద్ధిని ఎందుకు చెప్పట్లేదు అంటాడు. ఎందుకంటే విపరీతమైన అర్థం వచ్చును. విజ్ఞానం ప్రథమాభక్తి స్థానంలో విజ్ఞానమైన ద్వితీయాభక్తి నిర్దేశం కావించి ఉండవలేను. అంటే బుద్ధి ద్వారా పనిచేస్తున్నాడని చెప్పాలి. అప్పుడు అందులో తృతీయ విభక్తి వస్తుంది ద్వారా అన్నప్పుడు. బృహదారణ్యంలో బుద్ధి అర్థం చెప్పదలసిన చోట విజ్ఞాన శబ్దంతో విజ్ఞానం అని తృతీయ విభక్తి చెప్పారు. ఏదేషాం ప్రాణానాం విజ్ఞానేన విజ్ఞానం ఆదాయ. స్వప్నావస్థలో బాగా దించిన శక్తిని బుద్ధితో గ్రహించి అని తృతీయ భక్తి చెప్పారు అంటాడు. విజ్ఞానం ఎగ్గితే అనగా జీవాత్మ వ్యతిక్రమం చేస్తున్నాడు అని కర్తతో సమానాధికరణ్యము. సమాన వ్యక్తి నిర్దేశం గావించు. అందువల్ల బుద్ధి కన్నా వ్యతిరిక్తం జీవాత్మలో కర్తృత్వం చెప్పిరి. ఇక్కడ ప్రాణానాం విజ్ఞానైన విజ్ఞానం ఆదాయ అన్న చోట ఇంద్రియముల శక్తిని బుద్ధితో గ్రహించి అని తృతీయ భక్తి చెప్పారు. విజ్ఞానం యజ్ఞం తనుతే అన్నప్పుడు విజ్ఞానము యజ్ఞాన్ని చేస్తోంది అని. ఇక్కడ విజ్ఞానం యజ్ఞం అన్నది సమానాధికరణం. రెండు ఒకటే విభక్తి. సమాన విభక్తి నిర్దేశం గావించేది. అందుకని బుద్ధి కన్నా వ్యతిరిక్తం జీవాత్మ. బుద్ధి జడము, అందులో కర్తృత్వం రాదు. చైతన్యం ద్వారానే కర్తృత్వం వస్తుంది. జీవుడు స్వతంత్రకర్త అయినా తనకు అభిష్టమైనవి సహితమైన కర్మలు మాత్రమే చేయను. సరే ఒప్పుకుందాం, జీవుడు కర్త అన్నావు, బాగుంది. అప్పుడు తనకి ఇష్టమైనవి సుఖాన్నిచ్చే కర్మలే చెయ్యాలి. విపరీతంగా కూడా ప్రవర్తిస్తాడు. ఈ విపరీత ప్రవర్తన జీవనంలో సరికాదు. ఈ ప్రశ్నకి ముందు సూత్రంలో జవాబు చెప్తున్నారు. ఉపలబ్ధివద నియమ. ఉపలబ్ధి అంటే పొందడం. కావలసినవి పొందడానికి ఎవరైనా చేస్తాడు, అందులో నియమం లేదు. ఇది నాకు మంచి చేస్తుంది తీసుకోవాలి, చెడు చేస్తుంది తీసుకోకూడదు అనేటువంటి నియమాన్ని పాలించాడు. సూత్రార్థం ఆ విధంగా గ్రహించడంలో జీవాత్మ స్వతంత్రమైనను. ఇష్టమునే గ్రహించను, అనిష్టమును గ్రహించడం అని నియమం లేదు. కర్త అయినను ఇష్టమునే చేయను, అనిష్టం చేయడం అని నియమం లేదు. అది
ఇప్పుడు ఇష్టానిష్టములు పుణ్యపాపాలు శాస్త్రం ద్వారా నిర్ణయించారు. ఆ శాస్త్రాన్ని కూడా తోసిపుచ్చి తనకి ఇది ఇష్టం కాదని అది చేయడు, పాపమే చేస్తాడు. అందుకని చేసేటప్పుడు నియమాలు పాటించడు. దానివల్ల పుణ్యం వస్తుంది, పాపము వస్తుంది. ఈ జీవాత్మ జ్ఞానం పొందట్లో స్వతంత్రమైనను నియమం లేకే భ్రాంతి వలన మరి అనిష్ట కర్మలు ఎందుకు చేస్తాడు? భ్రాంతి. ఇష్టానిష్ట కర్మలు వాని ఫలములను పొందును. జీవుడు నియమం లేకే హిత అహిత కర్మలను సంపాదించును. హితం అంటే మంచివి, అహితం అంటే చెడ్డవి. ఏ వస్తువైనను తెలుసుకుంటూ ఇంద్రియముల సహాయంను వేకొను. విషయం గ్రహించుటలో ఇంద్రియముల అపేక్ష ఉండటం వలన జీవనంలో అస్వాతంత్రం లేక పరతంత్రం వచ్చును కదా. ఇంద్రియాల ద్వారా గ్రహిస్తాడు కనుక పరతంత్రం అంటాడు, స్వతంత్రం కాదంటాడు. వంట చెరుకు, నీరు, బియ్యము, పాత్రలు, పొయ్యి మొదలగు వాని అపేక్ష ఉండినను వంట చేయటంలో వంట వాని స్వతంత్రం చూడబడుతున్నది. అరే బాబు, కరణాలు, ఇంద్రియాలు వాటి అపేక్ష లేదు. ఎందుకని? కర్రలున్నాయి, నీరుంది, నీళ్ళున్నాయి, బియ్యం ఉంది, పాత్రలు ఉంది, పొయ్యి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వంటవాడు లేకపోతే వంటవాని స్వతంత్ర చూడబడుతున్నది. ఇవన్నీ ఉన్నప్పటికీను వంట చేసేవాడు స్వతంత్రుడు. ఉప్పు ఎక్కువ వేయచ్చు, కారం ఎక్కువ వేయచ్చు, ఏమన్నా చేస్తాడు. ఇష్ట సాధనమును భ్రాంతితో అనిష్ట సాధనం అనుష్ఠించును. ఇది నాకు ఇష్టమని అనుకుని అనిష్ట కర్మలు చేస్తూ ఉంటాడు. కనుక అనియమ ప్రవృత్తి, ప్రవృత్తిలో నియమం లేదు. కర్త స్వతంత్రమైనప్పటికీను ప్రవృత్తిలో నియమం లేదు. అనియమ ప్రవృత్తి, స్వతంత్రము ఈ రెండు అవిరుద్ధములు. అనియమ ప్రవృత్తి అంటే నియమం లేకుండా ప్రవర్తించడం. ఇవి రెండు సమానం. స్వతంత్రత. శక్తి విపర్యయాత్, ఇప్పుడు నువ్వేంటన్నావు? బుద్ధి కర్త అన్నావు. బుద్ధి కనుక కర్త అయినట్టయితే అది కరణము ఉండే శక్తిని కోల్పోతుంది. బుద్ధిని కర్తను స్వీకరించినచో దానిలో సాధనముగా ఉండు సామర్థ్యం నష్టము. అది సాధనము, కరణము. ఆత్మీయ కర్తని సిద్ధమవుతుంది. బుద్ధిని కర్తని స్వీకరించిన అన్య కరణమును స్వీకరించవలేను. అప్పుడు నామమాత్రం అందే వివాదం కానీ పదార్థములందు కాదు. బుద్ధి కర్త్రి అన్నావు, అప్పుడు కరణం ఏంటవుతుంది? ఇప్పుడు ఆత్మకర్త అయితే బుద్ధి కరణం అయింది. నువ్వు బుద్ధిని కర్త అంటే కరణం ఏమిటైంది? ఇంకో కరణాన్ని, సాధనాన్ని నువ్వు స్వీకరించాలి. అప్పుడు పేరులోనే తేడా వస్తుంది, దెబ్బలాట. కానీ కరణ సాధనలో కర్తృత్వ ప్రయోగము జరుగును. ఇప్పుడు ఏమిటవుతుంది? కరణము సాధనము, దానిలో కర్తృత్వ ప్రయోగం అవుతుంది. జీవుడే కర్త కానీ బుద్ధి కాదు. బుద్ధిని కర్తగా స్వీకరించిందో దానిలో కరణ శక్తి పోయి కర్తృశక్తి వచ్చును. శక్తి విపర్యాత్ అంటే బుద్ధిలో కరణ శక్తి పోతుంది,
అది కరణము. విపర్యం అంటే దానికి విపర్యంగా ఆ బుద్ధిలో కర్త శక్తి వస్తుంది. అప్పుడు కర్త అయితే కరణం ఇంకోటి మనం కల్పన చేసుకోవాలి. అప్పుడు నామంలో తేడా కానీ వస్తువులో భిన్నం ఉండదు. పూర్వవాదిని కూడా కరణము కన్నా భిన్నంగానే కర్తను స్వీకరించవలసి వచ్చును. గొడ్డలతో కర్రలు కొడుతున్నాడు అంటే గొడ్డలి కర్త అని చెప్పవు నువ్వు కూడాను. గొడ్డలి కరణము, సాధనం, కర్త వేరు. అది కాకుండా ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాడు. బుద్ధి అచేతన జీవుడే కర్తని సిద్ధము. ఆత్మతత్వ సాక్షాత్కారమునకు నిధిధ్యాసన విధి జీవుల్లో కర్తృత్వం నేచో సంభవించదు గాన. శ్రవణ నిధ్యాసనలు అన్నావు, అది జీవుల్లో కర్తృత్వం లేకపోతే ఈ సంభవం కాదు. కర్తృత్వం స్వీకరించవలేను జీవునింటే ఆత్మలో. వేదాంత వాక్యం ద్వారా తదనుకూల యుక్తుల ద్వారా పరమేశ్వరుని సర్వాత్మగా తెలుసుకుని వారి ఎందు చిత్తం నిలబడే శ్రవణ ప్రయోజనము. వేదాంత వాక్యాల ద్వారా తదనుకూల యుక్తి, శృతిమత తర్కోనుసంధీయతామన్నారు. శృతికి అనుకూలమైన యుక్తుల్ని విచారం చెయ్యాలి అన్నాడు. అదే మరణం. పరమేశ్వరుని సర్వాత్మకునిగా తెలుసుకుని, సర్వాత్మ అంటే అందరిలో ఉన్న ఒకటే ఆత్మ పరమేశ్వరుడు. వారిలో బుద్ధి నిలపాలి. చిత్తం నిలబడే శ్రవణ మనముల ప్రయోజనము. ఇతర సంకల్పం నుంచి పరమేశ్వరుని కూర్చే భావించడం నిధిధ్యాసనం అందరూ. ఇంకేమీ లేకుండా పరమేశ్వరుని చిత్తం చేయడమే నిధిధ్యాసనం. ఈ నిధిధ్యాసన కలుగు చిత్తలయమును సమాధి అందరూ. అందుకని జీవుల్లో కర్తృత్వాన్ని స్వీకరించాలి అంటాడు. వీడు పూర్వపక్షి బుద్ధి అంటాడు. ఇంకో సూత్రం చెప్తున్నారు. సమాధి అభావాచ్య, ఆత్మని కర్తగా స్వీకరించినచో, ఆత్మని కర్తగా స్వీకరించనిచో, ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ ఆత్మ మారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్యో నిధిధ్యాసితవ్య, ఆత్మనే చూడాలి, వినాలి, మననం చెయ్యాలి, నిధిధ్యాసన చెయ్యాలి, ఆత్మ విషయ అనుభవ రూపమైన దర్శనం పొందవలేను. ద్రష్టవ్య అంటే అనుభవించాలి. ఆత్మస్వరూపను గూర్చి వినవలేను, విచారం చేయవలేను. తత్పరుడే అన్ని విషయములందు మనస్సును పోనీక ధ్యానించవలేను. ఇది జీవనంలో కర్తృత్వం నుంచో సంభవించదు. ఇది ఉంటేనే సమాధి. సమ్యక్ ఆధీయతే మనః యస్మిన్, మనస్సు సంపూర్ణముగా దేనిలో అంటే ఆత్మలో లయం చేస్తారో దాన్ని సమాధి అన్నారు. ఆత్మలో కర్తృత్వం స్వీకరించనిచో, ఆత్మలో కర్తృత్వం ఏదన్నావు అనుకో, ఓ మైత్రేయి ఆత్మదర్శనం చేయవలేను, దాని శ్రవణం అనేది ధ్యాసం చేయవలేను. ఎవరి ప్రయోజనం విభజించబడినది. నువ్వు బుద్ధి అన్నావు, బుద్ధిని చూడాలని చెప్పాడా? శృతుల్లో చెప్పలేదు. అందుకని ఉపనిషత్తు జ్ఞానాన్ని చెప్తూ ఓమిత్యేవం ధ్యాయత, ఆత్మను ఓంకారము ఆలంబనముగా స్వీకరించి ధ్యానం చేయవలేను. ఈ వాక్యం ఫలితం ఎవరికి చెందును? జడమైన బుద్ధికి చెందుతుందా? కాదు. అంటే అత్యస్త జీవునికి ఇవన్నీను. విధియజ్ఞ ఫలితం కలుగును గాన వారినే కర్తగా స్వీకరించవలేను. వారిని కర్తగా స్వీకరించనిచో సమాధి అభావ ప్రసంగము, సమాధి కూడా ఉండదు. ఇప్పుడు తక్షాధికరణం. తక్షుడంటే
పాము కాదు, తక్షుడు అంటే ఇక్కడ వడ్రంగి. వడ్రంగి ఉదాహరణగా చెప్తారు ఇక్కడ. అందుకని దీనికి తక్షాధికరణము అన్నారు వేదవ్యాసులు. పూర్వాధికరణములో శాస్త్రార్థం యొక్క సిద్ధి కొరకు జీవంలో కర్తృత్వం చెప్పింది. ఆ కర్తృత్వం ఆత్మలో కల్పితము. ఈ విషయం చెప్పుటకు ఉపజీవక భావ సంగతి ద్వారా ఈ అధికరణం ప్రారంభించింది. జీవునిలో లేక ఆత్మలో కర్తృత్వము కల్పితము. విషయం కర్తృత్వం స్వాభావికమా లేక ఔపాధికమా? ఉపాధి ఉంటే కర్తృత్వమా లేకపోతే ఈ కర్తృత్వము స్వాభావికమా? ఈ విషయాన్ని ఇక్కడ విచారణ చేస్తాను. జీవాత్మలో కర్తృత్వం పారమార్థికమా లేక కల్పితమా? యజేత పూర్వక్షేత్రం అని చెప్పు శాస్త్రసిద్ధి కర్తృత్వమునకు బాధ లేకుండా వలన జీవంలో కర్తృత్వం పారమార్థికము. యజేత యజ్ఞాలు చెయ్యాలి అని చెప్పాడు. ఇది వేదంలో చెప్పారు. కనుక జీవుల్లో ఆత్మలో కర్తృత్వము పారమార్థికము అంటాడు పూర్వవాది. పూర్వవాది అంటే పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంత సమాధానం చెప్తున్నాడు. జీవాత్మ అసంగుడని శృతి చెప్తున్నది. ఈ శృతి వాక్యం ద్వారా జీవనంలో కర్తృత్వం బాధితమవుతున్నది. స్ఫటికమణి సమీపన ఎర్రపువ్వును ఉంచినచో స్ఫటికము ఎర్రగా కనిపించటం వలన ఆత్మలో కర్తృత్వము కల్పితము. స్ఫటికం ఎర్రగా కనిపిస్తుంది, దానిలో ఏమీ లేదు. కానీ ఎర్ర పువ్వు అనేటువంటి ఉపాధి నువ్వు పక్కన పెట్టావు, అందుకని ఈ ఎర్ర రంగు ఆ స్ఫటికంలో కనిపిస్తుంది. అలాగే నువ్వు ఎర్ర పువ్వు తీసేస్తే స్ఫటికంలో ఎర్ర రంగు ఉండదు. కానీ ఎర్రపువ్వు దగ్గర పెడితే స్ఫటికంలో ఎర్ర రంగు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ఉపాధి వల్ల ఆత్మలో కర్తృత్వము కల్పితము. ఉపాధి అంటే ఇక్కడ మనస్సు, అంతఃకరణము, బుద్ధి ఇంద్రియములను ఉపాధుల సన్నిహిత వలన జీవాత్మలో కర్తృత్వము ఔపాధికము. ఉపాధి ద్వారా కర్తృత్వం వచ్చింది. ఉపాధి లేని శుద్ధ చైతన్యంలో కర్తృత్వం లేదు. అందుకని ఉపాధి ఉన్నప్పటికీనూ ఈ కర్తృత్వ భావము భోక్తృత్వ భావము ఎవరిలో అయితే లేదో వాడే జీవన్ముక్తుడు అని భగవద్గీతలో చెప్పారు. 18వ అధ్యాయం. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య నలిప్యతే కృత్వాపి సైమాన్ లోకాన్ నహంతి ననిబధ్యతే. వాడు బంధనంలో ఉన్నాడు. ఎందుకని? వాడికి కర్తృత్వ భావము భోక్తృత్వ భావము లేదు. చేస్తున్నాడు కానీ నేను కర్త అనుకోడు. ఈ బుద్ధి ఇంద్రియాల ద్వారా నేను చేస్తున్నాను. ఉపాధి వలన నేను ఆత్మని, నాలో స్వయంగా కర్తృత్వం లేదు అని అనుకుంటాడు. అందుకని ఉపాధి సన్నిధి వల్ల జీవాత్మలో కర్తృత్వము, దాన్నే ఔపాధికము అన్నారు. ఉపాధి ద్వారా వచ్చినది. ఇప్పుడు దీనికి వైయాసిక న్యాయమాల. కర్తృత్వం వాస్తవం కింవా కల్పితం.
ఈ సంశయం వాస్తవం భవేత్ ఇదేత్యాది శాస్త్రేణ సిద్ధస్య బాధితత్వతః అసంగోహీతి తద్భావాత్ తద్బాధాత్ స్ఫటికే రక్తతేవ తత్ అధ్యస్థం ధీచక్షురాది కరణోపాధి సన్నిధే. కర్తృత్వము వాస్తవం, స్వాభావికం, న్యాచురల్ లేదా కల్పితం. అంటే పూర్వపక్ష సమాధానం చెప్తాడు, వాస్తవం భవేత్. ఈ కర్తృత్వము వాస్తవము, కల్పితం కాదు, పారమార్థికము అంటాడు. ఎందుకని? యజేత పూర్వకాండంలో కర్మల గురించి చెప్పారు. యాగాలు చెయ్యాలి. శాస్త్రేణ సిద్ధస్య అబాధితత్వా, కర్తృత్వం ఆత్మలో సిద్ధము, బాధితం కాదు. అందుకని ఈ కర్తృత్వం పారమార్థికము ఉంటాడు పూర్వపక్షం. అసంగోహీతి తద్భావాత్ తద్బాధాత్. ఈ తద్భావాత్ స్ఫటికే రక్తతేవ తత్ అసంగోహి అయం పురుష అని శాస్త్రం. ఈ కర్తృత్వము బాధితం అవుతుంది. ఎలాగా అంటే పటికంలో కనిపించే ఎర్ర రంగులాగా. అధ్యస్థం ధీ చక్షురాది కరణోపాధి సన్నిధి. ఈ కర్తృత్వము ఇంద్రియాలు, మనస్సు అనేటువంటి కరణాలు ఉండడం, ఉపాధి ఉండడం వల్ల ఈ కర్తృత్వము కల్పితము. ఆత్మలో చెప్పిన కర్తృత్వం సత్యమా లేక కల్పితమా? విజేతన శాస్త్రం ద్వారా కర్తృత్వం సిద్ధమవటం వలన, అబాధితమవటం వలన వాస్తవికమనను పూర్వాది. అప్పుడు సిద్ధాంతం చెప్పినది అసంగోహి అయం పురుష అన్న శాస్త్రం ద్వారా కర్తృత్వం బాధితమవటం వలన, పటికంలో కనిపించి ఎర్రని రంగు వల్లే బుద్ధి వచ్చే ఉపాధి సన్నిధి వలన కర్తృత్వం ఆత్మలో అధ్యస్థమే గాని సత్యము కాదు. పటికంలో స్వాభావికంగా ఎర్ర రంగు లేదు. ఉపాధి ఎర్ర పువ్వు ఉంటే ఎర్రగా కనిపిస్తుంది. అందుకని మనస్సు, ఇంద్రియాలు, ఈ శరీరము, ఈ ఉపాధి వల్ల ఆ జీవుడు, ఆ చైతన్యము నేను కర్త అనుకుంటాడు. అంటే ఈ కర్తృత్వము అధ్యస్థము. ఇప్పుడు భారతీయ దీక్షల వారి వ్యాఖ్య, పూర్వాధికరణలో సిద్ధమైన కర్తృత్వం ఆత్మలో వాస్తవికమే కానీ కల్పితం కాదన్న పూర్వపక్షం. కర్తృత్వం పారమార్థికము, నిత్యము, వాస్తవికము ఉంటాడు పూర్వ సిద్ధాంతం చెప్పి. అసంగోహి అయం పురుష, జీవుడు అసంగుడు. ఆత్మలో కర్తృత్వ ధర్మ సంబంధం బాధితమవుతున్నది. ఎర్రమందార పురుషుడు సన్నిధిలో స్ఫటికంలో ఎర్రదనం అభ్యసింపబడినది. అలాగుననే అంతఃకరణం యొక్క సన్నిధిలో ఆత్మల కర్తృత్వం అధ్యస్థము, వాస్తవికము కాదు. దీనికి సూత్రం చెప్తారు. యథాతథక్ష ఉభయథ. అంటే వడ్రంగి ఉన్నాడు, పొద్దున వస్తాడు, ఉలి బడిస అన్ని తీసుకుంటాడు, పని చేస్తూ ఉంటాడు. పని చేసి అలసిపోతాడు. సాయంకాలం అయ్యేటప్పటికీ ఆ ఉల్లి బడిస అన్ని పారేసేసి పోయి స్నానం చేసి తాపిగా కూర్చుంటాడు, ఏమీ పట్టించుకోకుండా. ఇది ఉదాహరణ. అదేవిధంగా ఈ ఉపాధి ఉన్నంత వరకు కర్తృత్వం, ఉపాధి తీసేస్తే కర్తృత్వం లేదు.
ఏ విధంగా లోకంలో వడ్రంగి ఉలి మొదలు సాధనలతో పనిచేయనప్పుడు కర్తగా నుండి మిక్కిలి శమనం చూచున్నాడు. ఆ సాధనలు వదిలే గృహంలో ఉన్నప్పుడు అకర్తగా ఉండే సుఖం అనుభవించున్నాడు. ఆ విధంగానే ఆత్మ బుద్ధ్యాది సాధనలను గైకొని కర్త మరియు సంసారకున్నాడు. ఆ సాధనలు అపేక్ష లేనప్పుడు స్వాభావికంగా ఆ కర్త పరమానందమును అనుభవించున్నాడు. ఇది విధి శాస్త్రము కర్తృత్వం లేనితో సిద్ధించదు. కానీ కర్తృత్వము ప్రతిపాదించినదే కానీ అకర్తృత్వం స్వాభావికంగా నిరూపించడం లేదు. విధి శాస్త్రము అంటే ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని చెప్పేటువంటి కర్మకాండం. అది కర్తృత్వాన్ని చెప్తోంది అంటాడు. కనుక అకర్తృత్వం స్వాభావికం కాదు. కర్తృత్వం అజ్ఞానం కల్పితమే కానీ స్వాభావికం కాదు. కానీ సిద్ధాంతం ఏమిటంటాడు, ఈ కర్తృత్వము అజ్ఞానం వల్ల ఆత్మలో కల్పితం, ఆత్మ అసంగం, నాకు ఏమీ లేదు. జీవబ్రహ్మల అభేదం సిద్ధం పూర్వ. ఇందులో కనుక కర్తృత్వం ఆరోపింపడలేదన్న పూర్వపక్షి. ఈ జీవబ్రహ్మల అభేదము సరికాదు అంటాడు. ఎందుకని? కర్తృత్వం స్వాభావికము ఆరోపించబడలేదు అంటాడు. కర్తృత్వం అధ్యస్థంగాన జీవబ్రహ్మల ఏకత్వం చెప్పసుత్తుల్లో విరోధం లేదన్న సిద్ధాంతి. అరే బాబు, ఈ కర్తృత్వము అధ్యస్థం, అందుకని జీవబ్రహ్మల ఏకత్వం సుత్తుల్లో విరోధం లేదు. ఇప్పుడు ఇంట్లో ఏమన్నా అయింది అనుకో, ఆహా ఇలాగైపోయింది అనుకున్నాం. ఎందుకని? దాని కర్త నేను అనుకున్నావు. అదే పక్కింట్లో ఏదో అయింది, అయ్యో అంటావు కానీ దాని కర్త నువ్వు అనుకో కదా. అదేవిధంగా ఈ బుద్ధి ఇంద్రియాల ద్వారా ఇవి నేను అనుకునే శరీరం నేను కానీ కర్తృత్వాన్ని మనం ఆరోపించుకుంటున్నాం. ధ్యాయతి ఇవ లీలాయతి ఇవ అసంగోహయం పురుష. జీవాత్మ ధ్యానము చేయుచున్న వాని వలె ఉన్నాడు, చలనక్రియ చేయవాని వలె ఉన్నాడు. ఈ పురుషుడు అసంగుడు అని చెప్పు శృతుల్లో పురుషుని అసంగత్వమును చెప్పిరి. శృతులకు యాగాది కర్తృత్వం చెప్పు శృతుల్లో విరోధం కలదా లేదా అని సమస్య. సామాన్య శాస్త్రము చెప్పు వాక్యములకు, విశేషం చెప్పు వాక్యములకు గల పరస్పర విరోధమును చాలాసార్లు పరిహరించిరి. అపవాదమును కారణం లేదు. అపవాదం అంటే అధ్యస్థాన్ని తొలగించడం. ఈ అధ్యాసాన్ని తొలగించడానికి కారణం ఏమీ లేదంటాడు. పూర్వాధికరణంలో శాస్త్రార్థవత్వాది హేతువుల ద్వారా కర్తృత్వం స్వాభావికం అని చెప్పింది. కర్తృత్వం చెప్పే శాస్త్రవాక్యములు, అసంగత్వం చెప్పే వాక్యంలో విరోధం కలదు. కర్తృత్వం ఉందంటావు, మళ్ళీ అసంగము అంటావు. ఈ రెండిటికి విరోధం ఉంది అంటాడు పూర్వపక్షి. అగ్నిలో గల ఉష్ణత్వం వల్ల ఆత్మలో స్వాభావికత్వం స్వీకరించినచో మోక్షాభావ ప్రసంగము. కర్తృత్వం నువ్వు పారమార్థికం, స్వాభావికము, నిత్యమని చెప్పావు అనుకో, అప్పుడు మోక్షం రాదు. ఉపాధి వలన వచ్చిన కల్పిత ఔపాధిక కర్తృత్వము స్వీకరించటే ఉచితము. ఏ విధముగా వడ్రంగి ఉలి మరొక పనిముట్లు తీసుకుని కలపతో వివిధ వస్తువులను చేయనప్పుడు మిగిలిన దుఃఖమును అనుభవించు.
అదే వడ్రంగి ఆ పనిముట్టును వదిలివేసి తన గృహమును పోయి వ్యాపారహితులైనప్పుడు సుఖమును అనుభవించింది. ఆ విధముగానే అవిద్యా కార్యములకు బుద్ధ్యాది ఉపాధులతో సంబంధం కల్పించుకొని ఈ ఆత్మ స్వప్న జాగ్రత్త అవస్థల్లో కార్యములను చేయుచు దుఃఖమును అనుభవించింది. అతడే సుషుప్తి అవస్థలో ఉపాధులు లేకుండానే స్వాభావికంగా అక్కడే సుఖమును అనుభవించున్నాడు. ఈ ఉపాధుల వల్ల బుద్ధ్యాది ఉపాధుల వల్ల స్వప్న జాగ్రత్తలో దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. పుత్రుడు పోయాడు, అయ్యో నేను చచ్చిపోయానంటాడు. అది ఎందుకని సంబంధాన్ని కల్పించుకున్నాడు. వీడికి ఏం అవ్వట్లేదు, కానీ వీడు నా పుత్రుడు అనేటువంటి సంబంధాన్ని కల్పించుకొని డబ్బు పోయిందనుకో పూర్తిగా దివాలా చేసి అయ్యని చచ్చిపోయానంటాడు. ఇవన్నీ ఏమిటి? కల్పించుకున్న సంబంధాలు. అదేవిధంగా ఇక్కడ శరీరంలో బుద్ధితో ఆత్మతో సంబంధాలన్నీ కల్పించుకుంటాడు. సుషుప్తి అవస్థలో ఉపాధులు లేకుండానే స్వాభావంగా అక్కడే సుఖం అనుభవించున్నాడు. అందువల్ల కల్పిత వ్యవహారం ఉద్దేశించి చేసిన కర్తృత్వం ద్వారా విధి శాస్త్రంలో యాగహోమ దానాదులు విశేష కర్తవ్యంగా ఉపదేశించింది. కల్పిత వ్యవహారం దాన్ని పట్టుకుని కర్తృత్వం ద్వారా విజేత దియాత్ కుర్యాత్ ఇలాంటి యాగం చెయ్యాలి, దానం చెయ్యాలి, యాగహో దానాదులు విశేష కర్తవ్యంగా ఉపదేశించింది. విధిశాస్త్రం స్వాభావికత్వం చెప్పట్లేదు. విధిశాస్త్రంలో అసంగత్వ శృతికి విరోధం లేదు. అందుకని అది కర్మకాండం. అధ్యారోపపాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే, అది అధ్యారోపం. ఇక్కడికి వచ్చేటప్పటికి కర్మకాండంలో చేసి జ్ఞానకాండం వచ్చేటప్పటికి అపవాదం. ఏదైతే అధ్యాసం చేసావంతా తీసేయంట. తీసేసి నువ్వు ఆత్మ, నువ్వే బ్రహ్మ అని చెప్తాడు. అందుకని శాస్త్రంలో చెప్పిన అసంగత్వం ఏ విధంగా అయితే పక్క వాళ్ళు మనం పట్టించుకోమో, బయట ఏమి జరిగినా ఎందుకని దాంతో సంఘం లేదు, అలాగే ఈ ఆత్మ మొదటి నుంచి అసంగం. దీంతో కల్పిత తాదాత్మ్య సంబంధాన్ని ఏర్పరచుకుని మనము సుఖ దుఃఖాలని అనుభవిస్తున్నాము. అందుకని ఈ సుఖ దుఃఖాలు జడమైన మనస్సు ద్వారా కల్పితం. అందుకని స్వామీజీ ఒక చోట చెప్తారు, నిజంగా నన్ను పాము కరిచినా నాలో విషయం లేదు అంటే నీకు విషయం ఎక్కదంట. ఎందుకని? దృఢ విశ్వాసం. అదేవిధంగా జీవుడు స్వాభావికంగా అసంగం, కర్తృత్వం లేదు. ఈ కర్తృత్వము కల్పితము. ఇప్పుడు తర్వాత అధికరణం, తక్షాధికరణం అయిపోయింది. పరాయత్తాధికరణము. ఇప్పుడు ఈ కర్తృత్వము ఈశ్వరాధీనమా స్వతంత్రమా? ఈ కర్తృత్వము అంటాడు ఈశ్వరాధీనం. అది చెప్పడానికని ముందు పరాయత్తాధికరణం అంటే స్వతంత్రం కాదు, పరతంత్రం.
అది చెప్పబోతున్నారు. పూర్వాధికరణంలో జీవాత్మలో ఔపాధి కర్తృత్వం చెప్తుంది. ఉపాధి ద్వారా కర్తృత్వం వచ్చిందంటాం. ఈ జీవాత్మ కర్తృత్వం ఈశ్వరాధీనం అని చెప్పుడుకో కర్తృత్వం కూడా ఈశ్వరాధీనం. ఉపజీవక భావ సంగతి ద్వారా ఈ అధికరణం చెప్పుచున్నారు. ఇది ఉపజీవ్యము. ఈ అధికరణం ఉపజీవకము కర్తృత్వం లేదని చెప్పడం పూర్వాధికరణం. జీవాత్మ కర్తృత్వం వాళ్ళలో రాగాదులునా లేక ఈశ్వరాధీనమా అది విషయం. జీవుల్లో కర్తృత్వం యొక్క ప్రవృత్తి వాళ్ళలో రాగాదుల వలన లేక ఈశ్వర ప్రేరితం అది సంశయం. పూర్వపక్షం వ్యవసాయ ఆదులకు లౌకిక కర్మలతో వ్యవసాయ దాని ప్రవృత్తి రాగాదుల వలన చూడబడుతుంది, ఈశ్వరుని వలన కాదు. రాగం వల్ల అన్ని పనులు చేస్తున్నాడు. ఈశ్వరుడు ప్రేరకుడు నుంచో వానిలో వైషమ్య దోషం విషమత ఈశ్వరులో వస్తుంది అంటాడు. జీవుల్లో ప్రవృత్తి వాని మనసులో రాగాదులనే కానీ ఈశ్వరుని వలన కాదు. ఇది పూర్వపక్షం. ఇప్పుడు సిద్ధాంతం. పంటల ఉత్పత్తిలో ఏ విధంగా వర్షం సామాన్య ప్రయోజకమో అన్నీ ఉన్నాయి, వర్షం రాలేదు, పంట ఎక్కడ పడుతుంది? అలాగనే కర్మలో జీవాత్మ యొక్క సామాన్య ప్రేరకుడు ఈశ్వరుడు. అందువల్ల ఈశ్వరులో వైషమ్య దోషము లేదు. జీవుని విశేష ప్రేరకం రాగాదులైనను ఆ రాగాదులు కూడా ఈశ్వరాధీనం. ఈశ్వరాధీనంలే జీవాత్మ ప్రవృత్తి ఈశ్వరునే కలుగును. అందుకని ఏం చెప్పారు? ఈశ్వర సర్వభూతానాం హృదయ చైతన్యం తిష్టతి బ్రాహ్మణ్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ. అంటే ఎవడి కర్మలు బాగుంటే పూర్వజన్మలో వాడికి మంచి సంస్కారాలు ఇస్తాడు. అది ప్రేరణ. ఎవడి కర్మలు చెడ్డవయ్యాయో వాడికి చెడ్డ సంస్కారాలు ఇచ్చి వాడిని నరకంలో కిందకి దోసేస్తూ ఉంటాడు. అందుకని చేసింది ముందు రాగం ద్వారా కర్మలు కానీ దానికి ప్రేరకుడు మరి ముందు చేసిన కర్మలు ఆ ముందు టెంక మొదల చెట్టు మొదల అంటే ఏమిటి చెప్తావు? ఇది సైకిల్. అందుకని ఇది అనాది అన్నారు. అంటే సృష్టి మొదల నుంచి జీవుడు ఈ ప్రపంచంలో తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా మోక్షం లేదు, వాళ్ళకాడు లేదు. వసిని గట్ట అంటారు. ఇంకా చెప్పాలంటే ఏమీ లేదు. ప్రపంచంలో తిరుగుతూనే ఉండడం, శరీరమే ఆత్మ అనుకోవడం, కర్త అనుకోవడం, అని చేస్తూ ఉండడం, నప్పగా తింటూ ఉండడం. అది ఈ అధ్యస్థం. కనుక ఈశ్వరాధీనం. నువ్వు పూర్వజన్మలో ఏ కర్మలు చేసావో నీకు తెలియదు. వాటికి అనుగుణంగా నీ మనసును ప్రేరేపిస్తాడు. అందుకని ఈశ్వరేచ్ఛ బలీయస్య అంటారు. సూర్యాంశం చెప్తారు దైవేచ్ఛ ప్రవర్తతే అని. అది ఇప్పుడు వైయాసిక న్యాయమాల. ప్రవర్తకోస్య రాగాది ఈశోవా రాగత కృషౌ దృష్టా ప్రవృత్తి వైషమ్యం ఈశస్య ప్రేరణే భవే. సస్యేషు వృష్టివత్
జీవేషు ఈశ్వస్య అవిషమతః రాగో అంతర్యామ్యధీనో అత ఈశ్వరోస్య ప్రవర్తకః. ప్రవర్తకోస్య రాగాదికో వా, ప్రవర్తకుడు రాగాదులా ఈశ్వరుడా అని సంశయం వస్తే పూర్వపక్షి అంటాడు, రాగత కృషౌ, వ్యవసాయం చేసేటప్పుడు వాడికి అనురాగం ఉంది కనుక అందులో ఈ రాగం ఉంది కనుక ఇది ఈశ్వర ప్రేరణ కాదు అంటాడు పూర్వవాది. దుష్టా ప్రవృత్తి వైషమ్యం ఈశ్వస్య ప్రేరణే భవే. ఈశ్వరుడు ప్రేరకుడు అంటే ఈశ్వరుడిలో వైషమ్య దోషం వస్తుంది, విషమత. ఒకని పెద్దవాడిని, ఒకని చిన్నవాడిని, ఒకని ధనవంతుడిని, ఒకని బీదవాడిని, ఒకని కుంటివాడిని, ఒకని గుడ్డివాడిని, ఒకని మంచివాడిని చేస్తూ ఉంటాడు. ఇలా విషమత వస్తుంది. ఈ విషమత ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు పూర్వం చేసుకున్న కర్మ. అదే కాకుండా ఒక్కొక్కసారి చూస్తాం అత్యంత తీవ్రమైనటువంటి పాపం కానీ పుణ్యం కానీ 3 రోజుల్లో, 3 పక్షాల్లో, 3 నెలల్లో, 3 సంవత్సరాల లోపలే జరుగుతుంది. తీవ్ర పుణ్యము, తీవ్ర పాపం, దాని ఫలితము 3 సంవత్సరాల లోపల తెలిసిపోతుంది. అది అందుకని తస్యేషు వృష్టి జీవేశ్వస్య విషమతః. వృష్టివత్, పంట పొలాలకి వర్షము కారణం, అలాగే ఈశ్వరుడు అన్నిటికీ జీవునికి ప్రేరణకి కారణం. ఈశ్వస్య అవిషమతః, వర్షం అన్ని చోట్ల సమంగా పడుతుంది. ఇది మెట్ట, ఇది రాయి, ఇక్కడ పొలం ఉంది, ఇక్కడ పొలం లేదు, ఇది సముద్రము, ఏమీ చూడదు సమానంగా. అందుకని ఈశ్వరుడు సామాన్య కారణం. కానీ ఈశ్వరుని ప్రేరణ లేకుండా జీవుడు కర్మలు చేయడు. పూర్వం చేసిన కర్మలకు అనుసారం ప్రేరేపించబడి చేస్తూ ఉంటాడు. రాగో అంతర్యామి అధీనో, నీలో ఉన్నటువంటి రాగము, అనురాగము, ప్రేమ కర్మలు చేయటాన్ని, అది కూడా ఈశ్వరాధీనం. ఈశ్వరోస్య ప్రవర్తకః, అందుకని ఈశ్వరుడే ప్రవర్తకుడు. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి? ఈశ్వరుడే ప్రవర్తకుడని మాట్లాడకుండా కూర్చోవాలా? అలా కాదు. పనుల్లో ఉన్న రాగాన్ని తగ్గించుకోవడానికి, ఈశ్వరుని కృపని పొందడానికి మనం సాధన చేస్తాం. లేకపోతే ఈ శాస్త్రాలన్నీ వ్యర్థం అవుతాయి. ఈశ్వరుడికి తెలియదా నువ్వు బంధనంలో ఉన్నావని? తెలుసు. బంధనం నుంచి విముక్తి ఏమిటి? ఈ రాగద్వేషాన్ని పోగొట్టుకోవడం, ఆత్మ ద్వారా బ్రహ్మచింతన, ఈశ్వరుని చింతన చేసి దాని కృప ద్వారా ముక్తి పొందడం. అందుకనే అన్నిటికన్నా ఎక్కువ ఆత్మకృప అన్నారు. నీ మీద నీకు దయ ఉండాలి. నీ మీద నీకు దయ ఉండి సాధన సక్రమంగా చెయ్యాలి. అది లేకపోతే ఈశ్వర కృప, దైవ కృప, గురు కృప, శాస్త్ర కృప ఇవి ఏమీ చేయలేవు. ఆ ప్రయత్నము జీవునిలో ఉంది. ఆ ప్రయత్నం జీవునిలో ఉంది కనుకనే శాస్త్రాలన్నీ చెప్తున్నాయి, ఇలా చేయరా బాబు, ఇలా చేయకూడదురా అని. అది
జీవుని పక్కన కారణము రాగాదులా లేక ఈశ్వరుడా? వ్యవసాయాదులో ప్రవృత్తి రాగాదులను చూడబడుతున్నది. ఈశ్వరుని ప్రవర్తకుడన్నా ఈశ్వరునిలో వైషమ్య దోషం వచ్చును. అందువల్ల జీవుని ప్రవర్తకములో రాగద్వేషములే కానీ ఈశ్వరుడు కాదు అనును పూర్వపక్షి. సిద్ధాంత జవాబు: పంటలకు వర్షములే ఆధారం. అదే విధముగా జీవులకు ఈశ్వరుడు ప్రేరకుడైనను వారిలో విషమత లేదు. రాగాదులు అంతర్యామైన ఈశ్వరాధీనములు కనుక జీవుని ప్రవర్తకుడు ఈశ్వరుడే. రాగాదులు కూడా ఆ ఈశ్వరుడు ప్రేరకుడు. అందుకని మిందు నీ మీద నీకు కృప ఉండాలి. తర్వాత అదే ఈశ్వరుడు అదే బ్రహ్మము కనుక ఆ ఈశ్వరుడు కృప కూడా నీ మీద ఉండాలి. అందుకనే స్వామి బ్రహ్మానంద స్వామిజీ చెప్తారు, అన్నీ ఉన్నాయి కానీ నువ్వు తెరసా పక్కనకి ఎత్తలేకపోతే నీ పొడవ గమ్యానికి చేరదు ఉంటాడు. అదేవిధంగా నీ మీద నీకు కృప ఉండాలి. ఇప్పుడు భారతీ తీర్థుల వారి వ్యాఖ్య: రాగద్వేషాదులు వ్యవసాయదారుని ప్రేరకులను తెలుస్తున్నాయి. రాగద్వేషములే జీవుని ధర్మాధర్మములు ఆచరణకు ప్రేరకులని స్వీకరించవలేను. ఈశ్వరుని ప్రేరకమైన ఆ ఈశ్వరుడు కొందరిని ధర్మ మార్గంలో ప్రవర్తింపజేస్తున్నాడు, మరికొందరిని అధర్మ మార్గంలో ప్రవర్తింపజేస్తున్నాడు. ఈశ్వరునిలో విషమత నివారణ కాదు కనుక ఈశ్వరుడు ప్రవర్తకుడు కాదని తెలుస్తున్నది. ఈ విధముగా చెప్పిన పూర్వపక్షమునకు సిద్ధాంత సమాధానం: ఈశ్వరునిలో విషమత దోషము రాదు. అతడు వర్షం వల్లే అందరికీ సాధారణ నిమిత్త కారకుడు. ఏ విధముగా వర్షం అన్ని రకముల పంటలకు సాధారణ నిమిత్తమైనను ధాన్యాదుల్లో గల విషమత బీజ భేద నిమిత్తమే. నువ్వు నిమ్మకాయ గింజలు పొలంలో పెట్టి నీకు మామిడి పళ్ళు కావాలంటే రావు కదా. అందుకని ఏమిటి, ఈ భేద నిమిత్తము అది బీజంలో ఉంది. అలాగే ఈ భేద నిమిత్తం నీలో ఉంది, నువ్వు చేసింది. అన్ని జీవుల ప్రవృత్తికి ఈశ్వరుడు సాధారణ నిమిత్తము. మరి ఈశ్వరుడు ఎందుకు నిమిత్తము? నువ్వు వెర్రేదో అన్ని మర్చిపోయావు, ఏం చేసావో నీకు తెలియదు. 3 రోజుల కింద ఏం కూర తిన్నావురా సాయంకాలం అంటే వెర్రి మొహం వేస్తావు. మరి పూర్వకాలంలో అంత ముందు చేసిన జన్మలో చేసిన కర్మలు నీకు ఎక్కడ గుర్తుంటాయి? అందుకని ఎవడు చేసిన కర్మ ఫలితాన్ని వాడికి ఇవ్వడానికి ఈశ్వరుడు ప్రేరకుడు. అలాగే చేస్తూ ఉంటాడు. కానీ వీడు నేను కర్తలు అనుకుంటాడు. ఇంతే తేడా. యథాయోగ్యం జీవుని ప్రవృత్తి గాక అనుజ్ఞనిచ్చుట వలన సాధారణ ప్రవర్తకుడు ఈశ్వరుడు. కానీ ఈశ్వరుడు జీవ ప్రవృత్తి అసాధారణ కారణం స్వీకరించినో విషమిత ప్రాప్తం కాదు. జీవుడు పూర్వం చేసిన కర్మను ఆర్జించిన వాసనలు విషమత కారణము. కర్మఫలముల కారణం అన్ని కర్మలకు హేతువు కాదు. మిగిలిన వాళ్ళు చేసిన కర్మలకు కారణం కాదు. ఎందుకు కనుక సుఖదుఖాఫలమును చూడు జీవుని ప్రేరేపించు కర్మ అన్య కర్మలను ఉత్పత్తి చేయను కాన అన్య కర్మలకు జీవుని కారణత్వం అనివార్యము. సుఖము దుఃఖము దీని ఫలితం ఇవ్వడానికి జీవుడు ప్రేరేపిస్తున్నాడు. జీవుడిని ప్రేరేపిస్తున్నాడు ఈశ్వరుడు ఫలం ఇవ్వడానికి. ఆ ఫలం ఇచ్చేటప్పుడు ఇంకా కర్మలు ఉత్పత్తి అవుతాయి. కనుక ఈ మిగిలిన చేసిన కర్మలకి జీవుడు కారణమైన చేసిన కర్మలకి ప్రేరేపకుడు ఈశ్వరుడు. అందుకని జీవుడికి బుద్ధి ఇచ్చాడు.
ఆ బుద్ధి ద్వారా విచారం చేసి ఏది మంచిది ఏది చెడ్డది అని చేయాలి. శాస్త్రం చెప్పాడు ఈశ్వరుడు. అందుకని శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుని ఏది మనకి మంచి జరుగుతుందో బుద్ధి ద్వారా అది నిశ్చయించి అది చెయ్యాలి. అంటే ఏమిటి? ఇప్పుడు చేసే కర్మలకి మనము అధికారులు. ఆ చేసిన కర్మలకి ప్రేరకుడు ఈశ్వరుడు. అది చెడ్డ కర్మలైనా మనము వాటిని అనుభవించి మంచి కర్మలు చేస్తే మనకి మళ్ళీ మంచి వస్తుంది. అందుకని నీ భవిష్యత్తుకి నువ్వే కారణం అని స్వామీజీ చెప్పారు. జీవంలో గల వాసనలు కర్మలను కారణముగాన ఈశ్వరులో వైషమ్యం ఎట్లు కలుగును. వాసనలు రాగాదులుగాను ప్రవృత్తి కారణమిచ్చిన దుష్టాంతం అటులే ఉండనేమో. ఈశ్వరుని ప్రవృత్తికి హాని లేదు. సర్వాంతర్యామి ఈశ్వరుని ద్వారా రాగమును కూడా నియమనము జరుగును. నీలో ఉన్న రాగం కూడా ఆయనే ప్రేరేపిస్తాడు. అది కంట్రోల్ చేసుకోవడం, ఇది ఉండాలా అక్కర్లేని కంట్రోల్ చేసుకోవడం, అది నీ స్వతంత్రత. ఈశ్వరుడు జీవునికి హేతుకర్త, అంటే ప్రవృత్తి చేయించేవాడు. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి.